ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ జాగృతి నుంచి ప్రారంభించినటువంటి ఈ టీచర్స్ యూనియన్లో అన్ని రకాల పాఠశాలను, ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, తెలంగాణ మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలు, ప్రైవేట్ టీచర్స్, పీఈటీలు అందరినీ కూడా కలుపుకొని పోతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రధానంగా ఏంటంటే అంతకుముందు పెన్షన్ స్కీమ్ ఒకటి ఉంటుండే, దాన్ని రద్దు చేసి న్యూ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిందే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అది కొనసాగుతూ ఉంది. దాన్ని రద్దు చేసి మళ్ళీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వైపు వెళ్ళవలసిందిగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరొక అంశం, సీఎం గారు ఎప్పుడు మాట్లాడినా కూడా ఏమంటారంటే మన ఒలింపిక్స్ తెచ్చుకోవాలి తెలంగాణకు అంటారు. ఒలింపిక్స్ తెచ్చుకోవాలి కరెక్టే, మరి పాఠశాలలలో ఒక్క దగ్గర కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ లేరు, పీఈటీలు లేరు. మొదలంటూ అక్కడ పిల్లలకు మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ పాఠాలు చెప్తేనే ఒలింపిక్ స్థాయిలో మనం క్రీడాకారులను ప్రొడ్యూస్ చేయగలుగుతాం. కాబట్టి పీఈటీలను తక్షణమే రిక్రూట్ చేయవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే ట్రైబల్ వెల్ఫేర్ ఎంప్లాయీస్ 40 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడ కూడా జీతాలు వస్తలేవు. వాటిని రిలీజ్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిన్న మేము టీచర్స్ ఫెడరేషన్ పెడతామనగానే సర్వశిక్ష అభియాన్ నుంచి వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టుకొని నా ఫోన్ను బంబాడి చేస్తున్నారు మెసేజ్లతోని. సర్వశిక్ష అభియాన్ వాళ్లకు అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ఛాయ్ తాగినంత సేపట్లో ఇస్తా నేను జీతాలని చెప్పి. మరి ఇంకా ఛాయలు ఎన్ని తాగినో 2 ఏళ్ల నుంచి నాకు తెలియదు సీఎం గారు, కానీ తొందరగా సర్వశిక్ష అభియాన్ వాళ్ళకు మాత్రం జీతాలు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నా. ఇంకా ఘోరం ఏంటంటే ఊరికిద్దరు సాక్షర భారత్కు సంబంధించినటువంటి వాళ్ళు ఉండే, వాళ్ళనందరినీ కూడా తీసేసిండ్రు ముఖ్యమంత్రి గారు. అంటే ఆ గ్రామంలో విద్యకు సంబంధించినటువంటి మొత్తం వ్యవస్థను కూడా కుప్పగూలే విధంగా చేసినారు ముఖ్యమంత్రి గారు. ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా టెట్ ఎగ్జాము ప్రమోషన్స్కి కంపల్సరీ అని పెట్టిండ్రు. దీంతో ప్రాబ్లం ఏమవుతుందంటే ఓ మ్యాథ్ టీచర్ ఉంటే ఆయన 20 ఏళ్ళకి వెళ్ళి మ్యాథ్స్ చెప్తుంటాడు, ఆయనకి టెట్ పెడితే పాపం అన్ని సబ్జెక్టులలో రాయాలి మళ్ళీ, అంటే ఫ్రెష్గా మొత్తం చదువుకోవాలన్నట్టు మళ్ళీ స్టూడెంట్ లెక్క. సో చాలా ఘోరం ఉంది పరిస్థితి. సో నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 2010 కన్నా ముందు రిక్రూట్ అయినటువంటి టీచర్స్కి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి దయచేసి. ఇచ్చినట్టయితే టీచర్స్ అందరికి కూడా ప్రమోషన్స్లో కంఫర్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మా ఆడబిడ్డలకు సంబంధించి కేజీబీవి దసరా దీపావళి సంబంధించిన జీతాలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ, మరొక కొత్త ఉపాధ్యాయ సంఘం వచ్చిందంటే పాత వాటిని అన్నింటినీ కూడా కలుపుకొని పోయే సంఘమే ఇది తప్పితే అందరికీ కాదని చెప్పి ఒంటరిగా పనిచేసే సంఘం కాదు. ఎప్పుడైనా జాగృతి 10 మందితో కలిసే పనిచేసింది. ఫ్యూచర్లో కూడా ఉన్న ఉపాధ్యాయ సంఘాలందరం కూడా కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రత్యేకించి వచ్చినటువంటి రాజ్ కుమార్ గారికి, ఇతర మిత్ర బృందానికి అందరికీ కూడా నమస్కారాలు. ప్రెస్ మిత్రులందరూ ఇంత లాంగ్ ప్రెస్ మీట్ భరించినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. పిల్లలకు సామాజిక బాధ్యత నేర్పించాలి కదా. నేను ధర్నా ఉంది, బంద్ ఉంది అంటే ఏం బంద్ అన్నాడు, బీసీల కోసం అడుగుతున్నాము అన్నాడు. బీసీల కోసం ఎందుకు అడుగుతున్నాము అన్నాడు. అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్లా ఉంటుంది అంటే, అరే మరి అందరికీ రావాలి కదా ఈక్వల్ ఆపర్చునిటీ అంటే, అవును రావాలి, మరి నేను రావాలా అన్నాడు. రమ్మన్నా, వచ్చిండు. సో సోషల్ ఆబ్జెక్టివ్, సోషల్ లెసన్ అనేది పిల్లలకు ఇంపార్టెంట్. సమాజంలో మనం కోరుకునేటటువంటి పని మన ఇంటి నుండే ప్రారంభం అవ్వాలి. ఇంట్లో ఉన్న మా వాళ్ళందరూ కూడా అర్థం కావాలి, పోరాటం చేస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావని. సో అందుకే వచ్చిండు తప్పితే ఏం లేదు. చిన్నోడు 20 ఏళ్ళు 21 ఏళ్ళు, సో అప్పుడే ఇంకా పాలిటిక్స్లో పార్టిసిపేట్ అయ్యే ఏజ్ కూడా రాలే. థ్యాంక్ యూ. ఇది చాలా దారుణం అండి నిజంగా. ఎంత ఘోరం అంటే భారతీయ జనతా పార్టీ ఇక బీసీలను ఎంత తక్కువ అంచనా వేస్తున్నారు అన్నది వారి యొక్క ఈ చర్యతో అర్థమవుతున్నది. ఇవ్వాల్సిన వాళ్ళే బంద్లో పాల్గొంటున్నారు. అట్లా రాదు, ఖచ్చితంగా 42% అయితే అట్లా రాదు. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు అక్కడ మోడీ గారిది మైనారిటీ గవర్నమెంట్ ఉన్నది. ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద, నితీష్ కుమార్ గారి మీద ఆధారపడి ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో 8 మంది బీజేపీ ఎంపీలు మీరు రాజీనామా చేస్తే 42% రిజర్వేషన్ బీసీలకు నడుచుకుంటూ తెలంగాణకు వస్తుంది, ఉట్టికి కూడా రాదు. కానీ ఆ త్యాగాలు చేసడానికి బీజేపీ ఎంపీలు సిద్ధంగా లేరు. వాళ్ళ త్యాగాలకు తయారైతేనే జరుగుతుంది. మీరు ఆ త్యాగాలకు తయారయ్యేటట్టు కూడా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా మేము ఒకటే డిమాండ్ చేసినాం, కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే తెలంగాణ వస్తుందని చెప్పినాం. ఆనాడు కొంతమంది ప్రజాప్రతినిధులు, జూపల్లి కృష్ణారావు గారు లాంటి వాళ్ళు రాజీనామా చేస్తేనే ఎప్పటికప్పుడు హీట్ పెరిగింది.
కేశవరావు గారు లాంటి వాళ్ళు రాజీనామాలు చేసి వచ్చి బీఆర్ఎస్లో చేరితేనే హీట్ పెరిగింది, తద్వారానే తెలంగాణ వచ్చింది. అంటే అది ఒక సందర్భం తెలంగాణ ఏర్పాట్లో. ఇవాళ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ రావాలంటే బీజేపీ నాయకుల త్యాగాలతోనే అసాధ్యమవుతుంది. ఖచ్చితంగా 8 మంది బీజేపీ ఎంపీలు డిమాండ్ చేయాలని తెలంగాణ జాగృతి తరఫున రిజైన్ చేయాలని తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తాం. సారీ, ఏమొస్తుంది ధర్నా చేస్తే? చేసి అలసిపోయినాం ధర్నాలు. బీసీలం ఆడ ఈడ అన్ని చోట్ల ఎన్ని పోరాటాలు చేసినాం. కాకపోతే పొలిటికల్ ప్రాసెస్ ద్వారానే రావాలి కదా, ఎందుకంటే ఎన్ని కోట్లకు పోయినా అడ్డుపడతా ఉన్నది. అల్టిమేట్గా పార్లమెంట్లో చట్టం కావాలి, రాజ్యాంగ సవరణ జరగాలి. అది జరగాలంటే రాజకీయ ఒత్తిడి పెరగాల్సిందే. అట్లా రావాలంటే మరో తెలంగాణ బీసీ ఉద్యమం రావాల్సిందే. దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మేము పోయేటటువంటి మొత్తం జనంబాట యాత్రలో కూడా ఎక్కడికక్కడ బీసీ సంఘాల నాయకులు కూడా కలుస్తున్నాం అందరితో పాటు. ఈ అంశాన్ని కూడా పదే గుర్తు చేస్తాం ప్రజలకు. అందరం ఏకమై పోరాటం చేస్తేనే ఈ రిజర్వేషన్ సాధించుకోగలుగుతామని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం.